హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఈ ఫ్లవర్ చూసారా? ఈ ఫ్లవర్ ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇది మా గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చిందనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఈవినింగ్ అయినప్పటికి చాలా బాగా విడుస్తుంది ఇది. చూసారా ఎంత బాగుందో? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫ్లవర్ చూస్తే ఏం ఫ్లవరా అని ఆలోచిస్తున్నాం కదా. ఇదేంటో కాదండి, స్నేక్ ప్లాంట్ ఫ్లవరు. స్నేక్ ప్లాంట్కి ఇంత మంచి ఫ్లవర్ వచ్చింది చూడండి. మన గార్డెన్లో అయితే ఫస్ట్ టైము ఇది పూసిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. నేను మన యూట్యూబరు ఆదిలక్ష్మి గారు ఉన్నారు కదా, వాళ్ళు టెర్రస్ గార్డెన్ పైన నాకు చూపించారు. అంటే మనకి వీడియో పెట్టారు కదా, ఇప్పుడు చూసాను అనమాట. నేను అప్పుడు ఇంత బాగుందా ఫ్లవర్ అనుకున్నాను. ఇప్పుడు మన గార్డెన్లో వచ్చినప్పటికీ చాలా హ్యాపీగా ఉంది. ఈ మొక్కేసి నేను 6 months అవుతుంది. చక్కగా ఫ్లవర్ వచ్చేసింది చూడండి 6 monthsకే. ఇంకా చాలా మొక్కలు వేసాను కానీ ఈ మొక్కకు ఒక్కదానికే వచ్చింది. ఇది ఒకటే గార్డెన్లో వదిలేసాను కానీ అవన్నీ మన ఇంటి ముందు పెట్టాను అనమాట. కానీ ఇది మంచి ఫ్లవర్ వచ్చింది చూడండి. చాలా బాగుంది కదా ఫ్లవర్ అయితే. నాకు అసలు చాలా బాగా నచ్చింది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా మంచి విడుస్తున్నాయి అన్నమాట ఫ్లవర్స్. నేను సంక్రాంతికి వెళ్ళొచ్చేటప్పటికి విడిసిపోయింది చూడండి. ఫుల్గా పెద్ద కాండం వచ్చిందనమాట దీనికి. మనకి కొబ్బరి చెట్టుకి కాండం వస్తుంది చూడండి, అలా వచ్చి గెల కింద వచ్చి పొడుగ్గా వచ్చిందనమాట. చాలా బాగుంది ఫ్లవరు. ఈ స్నేక్ ప్లాంట్ కూడా 1 yearకి ఒకసారి వస్తుంటాయి ఫ్లవర్స్. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఒక ఫ్లవర్ వచ్చింది, అది కూడా వింటర్లోనే వచ్చిందనమాట. సేమ్ ఆ స్నేక్ ప్లాంట్ అయితే సేమ్ ములక్కాళ్ళలాగా ఉంది. శాన్స్వేరియా ఈ ఫ్లవర్ పేరు. ఇది చూడండి ములక చెట్లాగా ఉంటుంది, సేమ్ ములక్కాయలాగా ఉంటాయి. దానికి కూడా ఇలా వచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ది ఇది. ఇది చూడండి చక్కగా చిన్న వెన్నెలాగా వచ్చి చిన్నది వచ్చిందనమాట. చిన్న కాండం వచ్చి చిన్న ఫ్లవర్ వచ్చింది. చాలా బాగుంది కదా. లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే వచ్చింది. ఇప్పుడైతే మామూలు స్నేక్ ప్లాంట్కి పెద్ద కాండం వచ్చి పెద్ద ఫ్లవర్ వచ్చిందనమాట. ఈ స్నేక్ ప్లాంట్లో నాకు చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదొక స్నేక్ ప్లాంట్ పొడుగుదనమాట. ఇప్పుడు ఫ్లవర్ వచ్చింది ఇదే స్నేక్ ప్లాంట్. అది ఇది ఒకసారి పాతాను, అది ఫ్లవర్ వచ్చింది, ఇది రాలేదు చూడండి. ఇవన్నీ ఒక దగ్గర పెడదాం ఉండండి. ఎన్ని స్నేక్ ప్లాంట్లు ఉన్నాయో మీకు చూపిస్తాను. దీంట్లో 3-4 పాతాను నేను ఇదే స్నేక్ ప్లాంట్లో. ఇక్కడ ఒక పెట్టాను చూడండి ఒకటి, అది కూడా తీద్దాం బయటికి. ఇలా తీసి దీన్ని ప్రక్కన పెడదాం. రెండు ఒకే సైజు కుండీల్లో ఒకే సైజు మొక్కలు వేసాను అనమాట. ఇది చూడండి, ఇది ములక్కాయలాగా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ సంవత్సరం రాలేదు ఎందుకో మరి. ఇప్పుడు ఇది వచ్చిందనమాట. దాంట్లోనే ఇది పొట్టి స్నేక్ ప్లాంట్. చిన్న లీవ్స్ చూడండి, సేమ్ స్నేక్ లాగా ఉంటుంది అదైతే. వీటిలో నాకు చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. ఈ స్నేక్ ప్లాంట్లు చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. నా దగ్గర కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక దగ్గర పెట్టి మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో చూపిస్తాను ఉండండి. ఫ్లవర్స్ వచ్చిన వెంటనే ఆ మొక్క అందం పెరిగిపోయింది చూడండి, ఎంత బాగుందో వైట్ కలర్లో. చాలా బాగుంది కదా ఫ్లవర్ అయితే. ఇక్కడ ఒకటి ఉంది, ఇదొక రకం అన్నమాట. స్నేక్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది ఆక్సిజన్ ప్లాంట్, మంచి ఆక్సిజన్ ఇస్తుందంట. ఈ స్నేక్ ప్లాంట్ ఏంటంటే ఆకు చూడండి దలసరగా ఉంటాయి కదా స్నేక్ ప్లాంట్ ఆకులు. చూడండి స్నేక్ ప్లాంట్ ఆకులు చక్కగా ఎంత దలసరగా కనిపిస్తుంటాయి మనకి చూసినప్పుడు. అవి ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట. అందుకనే దీనికి వారానికి 10 daysకి అలాగా వాటర్ ఇచ్చుకోవాలి. కంటిన్యూ రోజు ఇచ్చేస్తే మళ్ళీ కుళ్ళిపోతుంటాయి అన్నమాట. మనము 10 daysకి, 1 weekకి, 15 daysకి అలా వాటర్ ఇస్తే సరిపోతుంది. చూడండి నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో. ఆ ఫ్లవర్ వల్ల మొక్కలన్నిటికీ అందం వచ్చేసింది కదా, ఎంత బాగున్నాయో మొక్కలన్నీ. ఈ స్నేక్ ప్లాంట్స్ చాలా ఈజీగా పెరుగుతాయి కానీ లేట్గా లీవ్స్ వస్తుంటాయి అన్నమాట. మనం ఒకసారి వేసేసి అలా వదిలేసామంటే దాని పని అది చూసుకుంటుంది. వాటర్ కూడా ఎక్కువ ఇవ్వనక్కర్లేదు, తక్కువ ఇచ్చుకుంటే సరిపోతుంది.
ఇలా చక్కగా 1 ఇయర్కి మనకి ఫ్లవర్స్ ఇస్తాయి. నాకు ఈ సంవత్సరంలోనే చాలా మొక్కలు వచ్చేసాయి అన్నమాట. అంతకుముందు నాకు స్నేక్ ప్లాంట్స్ తక్కువ ఉండేవి. ఆ ములక్కాయలు లాంటి చెట్టు ఒకటే కొంచెం పెద్దది ఉండేదన్నమాట. ఇవన్నీ తక్కువ ఉండేవి. తర్వాత నేను తెచ్చి వేసుకున్నాను ఈ మొక్కలన్నీ. ఈ ప్లాంట్స్ అన్నీ చక్కగా మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. స్నేక్ ప్లాంట్కి ఎండ కూడా అంత అవసరం లేదు, కానీ ఇవి ఎడారిలో కూడా బ్రతికేస్తాయి. ఎండున్నా ఏదున్నా ఇది తట్టుకుంటుంది అనమాట. కానీ వాటర్ ఎక్కువ ఉండకూడదు, అందుకే ఇసుక నేలల్లో పెరుగుతుంటాయట ఇవి. మనకి ఇసుకలో పెరిగితే ఏంటంటే వాటర్ పీల్ చేసుకుంటుంది కదా, నిలవ ఉండదు కదా. ఇలా మనం పాట్స్లో పెట్టి పెంచుకున్నాం అనుకో, అవి ఏంటంటే వాటర్ నిలవ ఉండిపోయి కుళ్ళిపోతుంటుంది. అందుకని 15 డేస్కి 10 డేస్కి అలా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఇది, చాలా మంచిదట ఈ ప్లాంట్. మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఈ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ చాలా స్లోగా పెరుగుతుందట. ఆకు చూడండి ఎంత దళసరగా ఉంది కదా. చాలా స్లోగా పెరుగుతాయి ఈ మొక్కలు. ఎందుకంటే నేను ఇది వేసప్పుడే 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిపోతుంది ఈ చెట్టు వేసి. ఇప్పటికి ఇంత అయింది. దీన్ని కూడా మనం వేరే పాటల్లో పాతుకుందాం విడదీసుకొని. చూడండి ఎంత పెద్ద పెద్దవి అయినా మరి ఇప్పుడు వస్తాయేమో. ఇది ఒక్కటే వచ్చింది నాకు ఫ్లవరు. చూడాలి ఇవన్నీ ఈ సంవత్సరం వస్తాయో నెక్స్ట్ ఇయర్ వస్తాయో చూడాలి. ఇది చూడండి సేమ్ స్నేక్ లాగా. ఇది ఒక రకం అన్నమాట. మనకి పాము పైన గీతలు అలా ఉంటాయి, అలాగే ఉన్నాయి ఈ స్నేక్ ప్లాంట్. అందుకే పేరు వచ్చిందేమో వీటికి. మన బాస్కో చూడండి ఎవరిని చూసి అరుస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ చూడండి ఎంత బాగుంటుంది. ఇదైతే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా. నా దగ్గర అయితే ఇవి చాలా స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆకు నుంచి కూడా ఇవి వచ్చేస్తాయి అన్నమాట. నేను ఒకసారి పెట్టి కూడా చూపించాను మీకు. అలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎల్లో అండ్ గ్రీన్ ఎంత బాగుంది కదా. ఏదో అవుట్లైన్ గీసినట్టు ఉన్నది కదా చెట్టు అయితే. చాలా బాగుంది. ఫ్లవర్ లాగా, ఫ్లవర్ బొకేలాగా ఉన్నాయి చిన్నవైతే. ఎన్ని ఉన్నాయి చూడండి నా దగ్గర. స్నేక్ ప్లాంట్స్లో రకాలు 4-5 ఉన్నాయన్నమాట. ఇవి చూడండి పక్క నుంచి చిన్న మొక్క వచ్చింది, అది తీసుకుని పక్కన వేరే పాటలో పాతేసుకుందాం. ఇవి స్నేక్ ప్లాంట్ చాలా కింద నుంచి చాలా వస్తాయన్నమాట. కొంచెం లేటుగా ఎదిగినా కానీ ఎక్కువ ఆకులు వచ్చేస్తే కింద నుంచి ఎక్కువ మొక్కలు వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి తీసుకుని విడదీసుకుని పాతుకుంటే మనకి ఎక్కువ వస్తాయి మొక్కలు. ఒకే దాంట్లో ఉంచేయకుండా అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకే దాంట్లో ఉంటే ఏంటంటే ఒకే కుండీలో కనిపిస్తుంటాయి, వేరే వేరేగా పాతుకుంటే ఎక్కువ మొక్కలు వస్తాయి కదా. ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఇంకొక మొక్క కూడా వచ్చేసింది, దుంప పడినట్టుంది. నా దగ్గర ఉందిలేండి మొక్క, చిన్న దుంప పడినట్టుంది, అది మొక్క వచ్చేసింది, అది కూడా తీసేసాను. వేరే ఈ గ్లాస్లో పాతుకుందాం, పెరుగు గ్లాస్లో. మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందన్నమాట. ఈ విధంగా ఉంటే మనకి మొక్కకి చక్కగా దానికి కూడా ఆక్సిజన్ అందుతుంది వేర్లకి. ఈ విధంగా అప్పుడప్పుడు తవ్వుకుంటూ ఉంటే. ఈ ఫ్లవర్ అయితే అసలు ఎంత బాగుందో. నేను ఇంకా అది వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను అనమాట. అంత బాగుంది ఫ్లవరు. అన్నీ వస్తే ఇంకెంత బాగుంటాయో కదా, అన్నీ ఒకసారి వస్తే. చూద్దాం నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో. ఈ మొక్కల్ని కొంచెం పాతేసుకుందాం. నేను ఇంతే మొక్క పాతాను. ఇప్పుడు ఫ్లవర్ వచ్చిందైతే దీనికన్నా ఒక చిన్న కొమ్మ పాతాను అనమాట. ఈ సంవత్సరం మంచి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. దీనికన్నా చిన్న మొక్క పాతాను, చక్కగా వచ్చింది. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ ఫ్లవర్ వస్తుందేమో చూద్దాం. దీన్ని కొంచెం ఎదిగిన తర్వాత పెద్ద పాటలో పాతుకోవాలి, అప్పుడు మనకి బాగా వస్తాయి అన్నమాట కింద నుంచి చిగుర్లు. చూడండి చక్కగా అన్ని మొక్కలు నేను ఇలా పెట్టుకున్నాను. మీకు చూపించడానికి ఒక దగ్గర పెట్టాను నేను ఈ మొక్కలన్నీ. ఇప్పుడు దీనికి కొమ్మలు విరిగిపోయి వంగిపోయి అన్నమాట. ఇవి ఏంటంటే గార్డెన్లో ఉంది నిన్నటి వరకును, నేను చూసుకోలేదు. ఈరోజే చూసి నేను మొక్క పైకి తెచ్చానమాట. ఈ ఫ్లవరు గార్డెన్లో గడ్డి ఎక్కువ ఉంది కదా, అక్కడ వీడియో తీయడం ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ వంగిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, అంటే దాని లీవ్స్ అవి కట్ చేసి మళ్ళీ పాతుకుందాం. లీఫ్ కూడా వచ్చేస్తుంది. నేను చాలాసార్లు పెట్టి చూపించాను మీకు. ఈజీగానే వచ్చేస్తుంది. దానికి చాలా మొండు మొక్క ఇది. జస్ట్ ఒకసారి పాతితే చాలు, ఈజీగా బ్రతికేస్తాయి ఇవి. చూడండి ఇలా మట్టిలో పెట్టేసి చక్కగా పాతేసుకోవడమే.
ఇది 2-3 నెలలకి చక్కగా చిగురొచ్చేస్తుంది అనమాట. ఇలా పైన ఎండిపోయింది ఉంది కదా, అది కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేకపోతే దాని నుంచి ఎండుకొని వచ్చేస్తుంది. ఏ మొక్కకైనా అలా ఎండిపోయినప్పుడు అక్కడితో కట్ చేసేయాలి. ఒక మొక్క ఉంటే చాలు, ఇలాగా చాలా చేసుకోవచ్చు. ఆకు నుంచి కూడా వచ్చేస్తాయి కదా. ఒక ఆకుని 4-5 కొమ్మల కింద కట్ చేసుకుని పాతుకుంటే మనకి ఎక్కువ మొక్కలు వస్తుంటాయి. ఈ విధంగా ఆకులు కట్ చేసుకుని పాతుకుంటే ఎక్కువ మొక్కలు వస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంటాయి. ఈ విధంగా 2 కొమ్మలు కట్ చేసి పాతేసాను. ఇప్పుడు ఇవి చక్కగా 2-3 నెలల్లో మనకి కింద నుంచి ఇంకో చిగురు వచ్చేస్తుంది. అప్పుడు సపరేట్గా తీసుకుని వేరే పాట్లో పెట్టుకుంటే మనకి మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఒకేసారి పూతే చాలా బాగుంటాయి కదా ఫ్లవర్స్ అన్నీ. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. దాని ఫ్లవర్ అయితే భలే వచ్చింది కదా, చక్కగా మన కొబ్బరి వెన్నెలాగా వచ్చి సేమ్ పువ్వులు కూడా అలాగే వచ్చాయి. పాతిన మొక్కలకి చక్కగా ఇలా వాటర్ వేసేసుకుందాం. పాతిన తర్వాత కంటిన్యూ ఒక 1 వీక్ కంటిన్యూ వేయాలి. అక్కడి నుంచి వేయకపోయినా 2 డేస్కి 5 డేస్కి 10 డేస్కి అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ శీతాకాలం ఎక్కువ కూడా వాటర్ పట్టదు కదా. వేసవకాలం అయితే మనం ఎక్కువ వాటర్ ఇస్తూ ఉండాలి. ఇది చూడండి, దీంట్లో లీప్ పాతాను. మనకి స్నేక్ ప్లాంట్లోనే ఎల్లో అనమాట. చిన్న కొమ్మ పాతాను, అది కూడా వచ్చేస్తుంది. ఫ్లవర్ అయితే భలే కనిపిస్తుంది, ఎంత అందంగా ఉందో చూడండి. ఈవినింగ్ అయ్యేటప్పటికి మంచి స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే. మనకి నారింజ చెట్లు, బత్తాయి చెట్లు చూడండి, ఈవినింగ్ మంచి స్మెల్ వస్తుంటాయి కదా. అలాగే ఇంటి ముందు పెట్టుకుంటే ఇది కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూసారు కదా స్నేక్ ప్లాంట్కి ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చిందో. ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి చూసారా నా దగ్గర స్నేక్ ప్లాంట్స్ అయితే. మనం అన్ని రకాలు ఇలాగ చక్కగా రకానికి ఒక మొక్క కొనుక్కు తెచ్చుకుని అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బోల్డైన మొక్కలు అవుతాయి. ఇలా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ని ఎక్కడ దొరికినా తెచ్చుకుని మనం ఇంటి దగ్గర పాతుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్నేక్ ప్లాంట్స్కి ఎంత మంచి ఫ్లవర్ వచ్చిందో. కామెంట్ చేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.